ఇక విజ్ఞాన్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ నిర్వహించిన సదస్సులో పల్సర్ గ్రూప్ సీఈఓ గేదెల శ్రీనుబాబు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత సాధిస్తున్న పురోగతిలో మహిళా భాగస్వామ్యం ఆవశ్యకమని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ పట్ల తాను తీసుకున్న చొరవ గురించి గేదెల శ్రీనుబాబు వివరించారు. రాబోయే రోజుల్లో సాంకేతికతతో పాటు సాంస్కృతిక సారథ్యంలో మహిళలు కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీలో మహిళల పాత్ర తిరుగులేనిదని, సవాళ్లను పరిష్కరించడంలో కానీ అవకాశాలను అన్వేషించి అందిపుచ్చుకోవడంలో మహిళలు ముందున్నారని గేదెల శ్రీనుబాబు తెలిపారు. ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ దాంట్లో మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్, అలాగే ఉమెన్ ఇన్ టెక్నాలజీ అనే అంశం మీద డిస్కస్ చేయడం జరిగింది. చాలా వరకు మహిళలు చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు పార్టిసిపేట్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకొని మన విశాఖపట్నాన్ని 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్ళడానికి ఉన్న అవకాశాల గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రతి స్టూడెంటే రేపు పొద్దున్న ఎంటర్ప్రెనర్ అవుతున్నారు. టుడే స్టూడెంట్ ఈజ్ టుమారోస్ ఎంటర్ప్రెనర్. నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు అనే నినాదంతో మన విశాఖపట్నం గురించి చెప్పడం జరిగింది. మన విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ గురించి చెప్పడం జరిగింది. మీకు ఇంతకుముందే చెప్పినట్టు మన విశాఖపట్నం గురించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ యొక్క అవకాశాల గురించి ప్రపంచ వేదికల మీద అన్ని దగ్గరలో చెప్పడం జరిగింది. త్రూ ది G20 కాన్ఫరెన్సెస్, అలాగే గ్లోబల్ టెక్ సమ్మిట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చెప్పాం. సో చెప్పిన దానికి ఆ కంపెనీలు ఇక్కడికి తీసుకురావడానికి ఇక్కడున్న విద్యార్థులను కూడా దానికి అనుగుణంగా మనం తయారు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి యూనివర్సిటీలోని, అలాగే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోని వెళ్ళి మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎంతమంది మనకి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నారు, సో వాళ్ళకి లోకల్లోనే ఇక్కడ ఉద్యోగాలు మనం కల్పించాలంటే ఏం చేయాలి, సో వస్తున్న టెక్నాలజీస్ ఏంటి, రాబోయే యుగం అంట డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి వాళ్ళల్లో ఫ్రెషర్స్కి ఎవరైతే జాబ్స్ ఇస్తారో ఆ ఫ్రెషర్స్కి ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడే వాళ్ళని ఉండేటట్టు చేసి మన మేధా వలసల్ని ఆపవలసిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందు మా అనాలిసిస్లో, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా అనాలిసిస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గత 10-15 సంవత్సరాలలో దాదాపుగా 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర నుంచి కూడా 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఎన్జిఓస్ నుంచి కిరణ్ గారు మా ఇన్స్టిట్యూట్కి ఒక సైంటిస్ట్, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఫిలంథ్రపిస్ట్ మన శ్రీనిబాబు గారిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో మేము చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలాసేపు అతను మా పిల్లలతో టైం స్పెండ్ చేశారు. మెయిన్గా అతను మోటో ఏంటంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్ అన్నది ఉత్తమ ఆంధ్రప్రదేశ్ కింద అవ్వాలి అని. అండ్ దాని గురించి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐతో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఎలాగా చేసుకోవాలి, అండ్ ఒక ఉమెన్గా ఎలాగ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి, సో దాని గురించి చాలాసేపు చర్చ చేశారు. అది కాకుండా మా పిల్లలతో దగ్గర ఉన్న ఇన్నోవేషన్ ఐడియాస్ని కూడా చాలా ఇంట్రెస్ట్గా చాలాసేపు కూడా టైం స్పెండ్ చేసి అవి విన్నారు. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ అతనికి నచ్చినవి కూడా అతను చెప్పారు, అది ఫండింగ్ కూడా చేస్తానన్నారు.